ఏమ్మా అక్క నిజంగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట? ఏమో నాయనా, నువ్వు విల్లు వదిలిపెట్టి వచ్చినప్పటి నుంచి దాని దగ్గర మాట్లాడాలంటేనే భయంగా ఉంది. తనలో తనే విసుక్కుంటుంది, ఏమైనా అడిగితే కసురుకుంటుంది. ఏం చెప్పమంటావులే, నేను వస్తాను. అదేమిటమ్మా రాక మా ఇంటికి వచ్చారు, కొంచెం కాఫీ అయినా తాగి వెళ్ళండి. పర్వాలేదండి, అమ్మాయికి అసలే ఒంట్లో కూడా బాగుంటలేదు. మరోసారి ఎప్పుడైనా వస్తానుగా. అమ్మా మాకు ఆదర్శాల తేడా వచ్చింది మాత్రాన నేను నీకు కూడా కాకుండా పోయానా? అక్కడికి ఒంట్లో బాగుండిపోతే నాకు ఎందుకు కబుర్ చేయలేదు? సరేమ్మా వెళ్దాం పద. అన్నట్టు నేను ఇంటికి వస్తే మీ అమ్మాయి గారు లోపల రానిస్తుందా, లేక నాతో పాటు నేను కూడా బయటికి? అదేం మాట్రా, నేను దాని దగ్గరే ఉండిపోయాననే కోపంతో అంటున్నావే గాని దాని మనసు నీకు మాత్రం తెలియదు. వచ్చి చూడు ఎంత ఆనందిస్తుందో. తమాషగా అనాలేమ్మా, పద. హలో, చెప్పండి, నేను దుర్గని మాట్లాడుతున్నాను. ఆహా, అమ్మతో పాటు వాడు బయలుదేరాడా? మనం ప్లాన్ చేసినట్టు మా అమ్మ కూడా తెలియదండి. నిజంగా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోవచ్చుగా. కూర్చోమని చెప్పొచ్చుగా. అంత మర్యాద ఇవ్వడానికి నేను ఎవరిని బొట్టు కాటుకు పెట్టి పిలవలేదు. ఆఫ్ కోర్స్, ఏదో ఒక రోజున నేను బొట్టు కాటుగా పెట్టి సాగనంపవలసిన వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారండి. ఆహా, ఏరా నీకింకా ఆ బరువు బాధ్యతలు మిగిలిన్నాయా? చూడండి మేడం, నేను గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మర్యాద లేకుండా రాగి అంటే మనం ఊరుకో. చాలా నీకు పెద్ద మర్యాద. చెవులవే, దాంతో చాలా పని ఉంది. ఏం పని ఉంది? కళ్ళజోడు పెట్టుకోవద్దు. చెప్పరా.